మార్నింగ్ 7-9 అయింది. కొట్టుడు మొత్తం. ఆస్టిన్ నుంచి డాలస్ వచ్చేస్తున్నాం రిటర్న్. అంటే 11 లోపు అక్కడ ఉన్నాం డాలస్లో. డాలస్ నుంచి ఆస్టిన్లో. మళ్ళీ మార్నింగ్ 7 AM లోపు ఇక్కడ ఇది అంటే ఇంకొక 1 hour ఉంది డెస్టినేషన్కి డాలస్. అంటే ఇంకా ఓవర్ నైట్ స్లీప్ లేదు, ఎంజాయ్మెంట్లో మొత్తం. అది జ్యూస్ వచ్చేసరికి టైం అయిపోయింది. గ్యాస్ స్టేషన్కి వచ్చి కొద్దిగా రిలాక్స్ అయ్యి రైట్ చాలా మొదలుపెట్టారు ఇప్పుడు బ్యాటింగ్. అక్కడి నుంచి డాలస్ నుంచి డాలస్ నైట్ పార్టీ అయిపోగానే మార్నింగ్ లేచేసరికి 12 అలా అయింది. అంటే లేట్ నైట్ అయింది పార్టీ, 3-4 వరకు. మళ్ళీ అక్కడి నుంచి 5కి అట్లా ఆస్టిన్కి స్టార్ట్ అయిపోయాం. ఆస్టిన్కి వెళ్ళి అక్కడ మొత్తం అన్నీ మన నైట్ లైఫ్ ఇవన్నీ చూసుకొని దాని తర్వాత మొత్తం అన్ని ఆస్టిన్లో నైట్ లైఫ్ ఆ 6th Street అక్కడ వరకే చూసాం. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయాం డాలస్కి వచ్చేలోపు మార్నింగ్ 8 అయిపోయింది. నైట్ అసలు నిద్ర లేదు, ఏం లేదు, అంతే ఉన్నాం. మార్నింగ్ లేచి మార్నింగ్ 8కి అట్లా బ్రష్ చేసేసి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కాసేపు రిలాక్స్ అవుదాం అనుకునే లోపు మేము తెచ్చిన యాబీస్ కార్ ఏంటంటే దానికి కొంచెం సరిగ్గా లేదు. ఆ కారు సౌండ్ వస్తుంది బాగా, ప్లస్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ అని కూడా చెక్ లైట్ వస్తుంది. నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు, ప్లస్ కారు కూడా నచ్చలేదు, నీట్గా లేదు. సో అందుకని ఆ కార్ని మళ్ళీ ఇంకో కారు పెడదామని చెప్పి ఆ కార్ కంప్లైంట్ ఇచ్చేసేసి వచ్చేలోపు 1.5 hour టైం వేస్ట్ అయింది అక్కడ. స్టిల్ వాడైతే కార్ చేంజ్ చేసిండు. ఫస్ట్ మనం ప్రశాంతంగా వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలి, అది ఇంపార్టెంట్. ఈ యాబీస్ అనేది అట్లనే ఉంటుంది. నాకు ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ వచ్చింది. లాస్ట్ టైం యాబీస్ తీసుకున్నప్పుడు మా టైర్ బ్లాస్ట్ అయింది సొనాటా. ఈసారి మ్యాలిబు, అది నాకు అంత నచ్చలేదు. మళ్ళీ వాడు మ్యాలిబు కాబట్టి మ్యాలిబుయే ఉందని చెప్పాడు. వాడు అడగడం ఏందో, ఇంకా మాకైతే ఏదో ఒకటి కొత్త వేరేదైతే కావాలి, అదైతే వర్స్ట్గా ఉంది. వాడు ఇచ్చిన చాయిస్లో మళ్ళీ ఉన్న మ్యాలిబునే బెస్ట్ అనుకుని అదే తీసుకున్నాం. వాడి చాయిసెస్ అలా ఉన్నాయి. సో ఎప్పుడు చూసినా సరే మీరు చూసుకుంటే లాస్ట్ టైం నేను ఓక్లామా వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు టైర్ బ్లాస్ట్ అయిపోయింది అన్నమాట, అది యాబీస్తోనే. ఇప్పుడు ఇది. సో యాబీస్తో మాకు ఎప్పుడు ఇట్లా ఇష్యూస్ వచ్చినాయి. జనరల్గా ఎంటర్ప్రైజే తీసుకుంటాం, బట్ ఎంటర్ప్రైజ్ వాడు రిజర్వేషన్స్ క్యాన్సిల్ చేశాడు లాస్ట్ మినిట్లో. మా కన్ఫర్మ్డ్ రిజర్వేషన్ కూడా క్యాన్సిల్ చేశాడు బుకింగ్. నాకు అది ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళని కంప్లైంట్ చేసి రేజ్ చేసి అన్నీ అడిగితే అలా ఎలా చేస్తారు మీరు అని అడిగితే వాళ్ళు 2-3 days ముందు అలా చేసుకోవాలి. బుక్ అయినా సరే బుక్ అయింది వచ్చింది, బట్ మార్నింగ్ అయితే వెయిట్ లిస్ట్ అని చెప్పి నాకు మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ చూసుకోకుండా మేము వెళ్ళిపోయాం. వాడు కన్ఫర్మేషన్ మెయిల్ పంపించకముందే వెయిట్ లిస్ట్ మెయిల్ అని పంపించుంటే బాగుండేది. బట్ ఏదైనా ఎంటర్ప్రైజ్ బెస్ట్ అని చెప్తా. 2-3 days ముందు బుక్ చేసుకోవడం మంచిదే, మీకు మంచి రేట్లో కూడా దొరుకుతాయి. సో గో విత్ ఎంటర్ప్రైజ్ వెర్ ఎవర్ యూఆర్ గోయింగ్ అండ్ వెన్ ఎవర్ యూర్ గోయింగ్ టు లైక్ సమ్వేర్, లైక్ వెన్ ఎవర్ యూర్ ట్రావెలింగ్ ఇన్ యూఎస్. అది ఇంకా బ్యాటింగ్ నిద్ర లేకుండా ఇప్పుడు 6 Flags పదండి. 6 Flags వెళ్దాం. చేసేది ఓపిక లేదు, ఇంట్రెస్ట్ ఉంది కానీ ఓపిక లేదు. స్టిల్ 6 Flagsకి వెళ్తాం. సో ఇప్పుడు మనం వచ్చేసి 6 Flags దగ్గర ఉన్నాం. 6 Flags ఓవర్ టెక్సస్. అంటే 6 జెండాలు కనపడలేదు. సరే 6 జెండాలు ఉన్నాయి, లెక్కేసుకొని కావాలండి మీరు చూసుకొని. సో ఇది ఒక థీమ్ పార్క్ బేసికలీ. రోలర్ కోస్టర్స్ రైడ్ చూస్తే నాకైతే కొంచెం భయం వేసింది. ఎందుకా అనిపిస్తుంది వెళ్ళడం, బట్ వెళ్తానో లేదో అనేది చూద్దాం. లెట్స్ సీ. డాలస్లో 6 Flags అనే థీమ్ పార్క్ వచ్చాం. బాయ్స్ అందరితో మంచి చిల్ అవ్వడం, ఎంజాయ్ చేద్దాం. ఇదిరా ఎంజాయ్మెంట్ అంటే. పాపలు చూస్తారా, మామూలు లేదు. సరే ఉంటా. ఇప్పుడు మనం వచ్చింది 6 Flags. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సో మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుందని. బాగుంది. నేను వరల్డ్స్ ఆఫ్ ఫన్ వెళ్ళాను ఇంతకుముందు క్యాన్సర్ సిటీలో. అంటే లోపలికి వెళ్ళాక దీనికంటే అదే కొంచెం నాకు వైబ్ మంచిగా అనిపించింది. అంటే లైక్ ఏమో కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా బాగుంది.
కాకపోతే ఇక్కడ రైడ్స్ కూడా పెద్దగానే ఉన్నాయి దాంతో పోలిస్తే కొంచెం. అమరు నా ఫ్రెండ్ అమెరికా అందాలన్నీ నా ఫోన్లో బంధిస్తున్నాను అని అంటున్నాడు. ఏంట్రా ఎటు దిస్ వే? బాయ్స్తో ట్రిప్ ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మీ బాయ్స్తో మీకు ట్రిప్ ఉంటే మాత్రం అస్సలు క్యాన్సిల్ చేసుకోకండి. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళేలాగే చూసుకోండి. నెవర్ ఎవర్ డిసప్పాయింట్ యూ. నిన్న నైట్ మొత్తం జర్నీ మొత్తం నైట్ దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంది మా అందరిలో. ప్రతి ఒక్కళ్ళ ఫేస్ కొంచెం డల్గాను, కొంచెం ఎగ్జైట్మెంట్ అనేది కొంచెం తక్కువ ఉంది. స్టిల్ ఒక్కొక్క రైడ్కి ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ అన్నీ పెంచుకుంటూ పోతాం. అట్లుంటుంది మరి మనతో. మా గ్యాంగ్ అంటే అట్లే. ఇంకా ఒకడు ఎనర్జీ లోలో ఉన్నప్పుడు ఇంకొకడు సెట్ చేస్తాడు మిగతా థింగ్స్ అన్నీ. టికెట్స్ నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు టికెట్స్ చూడడం. సో అమర్ చేసేసాడు మొత్తం. ఒక్కొక్కరికి $74 పర్ పర్సన్ ఇండివిజువల్గా అయితే. అదే 7 people వెళ్తే మాత్రం $65 పడ్డది. సో మీరు కూడా ఆన్లైన్లో నుంచి బుక్ చేసుకోండి. సో మీకు కూడా ఒక $10 అనేది తగ్గుతుంది. అది కూడా బల్క్లో అయితే తగ్గింది. మరి మా వాళ్ళకైతే 7 peopleకి చేస్తే 10 ఈచ్ తగ్గింది అన్నారు. సో ఆల్మోస్ట్ $70 తగ్గినట్టే. సో ఇట్ మేక్స్ బిగ్ డిఫరెన్స్. సో ఇవ్వండి ఏదో బగ్గీస్ బన్నీ బూమ్ టౌన్ ఏదో తెలీదు. చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నీ. రైట్. చాలా రైడ్స్ ఉన్నాయి ఎంజాయ్ చేయడానికి. సో డెఫినెట్లీ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ రైడ్స్ అనేది ఎక్కుదాం మనం. కొంచెం సర్కిల్గా తిరిగే రైడ్స్కి దూరంగా ఉంటాను నేను. నాకు అసలు పడదు అలాంటి రైడ్స్ మాత్రం. నేను నాకు భయం, కడుపులో తిప్పుతుంది, నాకు నచ్చదు. సో అందుకనే నేను అట్లాంటివి వెళ్ళాను. బట్ ఇలాంటి రోలర్ కోస్టర్ కానీ ఇంకా పెద్ద రోలర్ కోస్టర్ ఉంది, అది ఎగ్జైటెడ్ నేను అది అయితే ఎక్కడానికి. సో దాన్ని మాత్రం తప్పకుండా కవర్ చేస్తాం. ఇది ఇంద్ర నాయన అంత ఎత్తుంది. Aquaman बोलते हैं. ఎవరైతే యూట్యూబ్లో ప్రజెంట్ నా వీడియో చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ప్రతిరోజు ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేస్తున్నాను. వీడియో ఎడిటింగ్ అనేది కొంచెం కష్టంగా ఉంది. స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు టేక్ ఎవ్రీథింగ్ కేర్. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు. ఓ ఏంది మర్డర్ జరిగింది? ఇది మర్డర్ కాదు, దానమ్మ మొగుడిది. ఇది 6 అంటారు అనుకుంటా. సో మీరు కూడా పాపాలు చేస్తే ఇలాంటి శిక్షలు మీకు కూడా పడతాయి. అంటే నరకం అనే కాన్సెప్ట్ ఉంటే మాత్రం, అది నిజమైతే మాత్రం మీకు అలాంటివే పడతాయి మీరు తప్పులు చేస్తుంటే కనుక. సో తప్పులు చేయకండి, ఓకే. వెళ్తూ వెళ్తూ బాగుంది, మంచిగా క్రౌడ్ కూడా బాగున్నారు. వీకెండ్ ఇది, వీకెండ్సే ఓపెన్ అంట కనుక్కున్నా. టికెట్ ప్రైజెస్ మళ్ళీ చెప్తున్నాను, మీరు అందులో ఎక్కితే మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది, ఇందులో అయితే తక్కువ. అబ్బా రాగానే మొదలుపెట్టిరు ఇక ఇల్లు ఊబే. ఓ ఇంకో చూడండి ఎంత హైట్లో ఉందో. ఏంది మామూలు విషయం కాదు. రైట్, మనం కూడా వెళ్దాం. ఒక్క రైడ్కి గంట వెయిట్ చేసాం. నెక్స్ట్ రైడ్ వెళ్తున్నాం. ఈ రైడ్కి ఇంకో గంట వెయిట్ చేసాం. ఇప్పటికి నేనమ్మ ఏదో గనుల్లో తీసుకొచ్చి పడేసినట్టుంది. $65 పెట్టి సేఫ్ వెయిట్ చేయడం అనేది నాకు వర్త్ కాదు, నాకు నచ్చలేదు.
సో ఇంకొక రైడ్ ఉంది నాకు. నెక్స్ట్ నాకు మాత్రం రోలర్ కోస్టర్ రైడర్ అనేది కన్ఫామ్ చేయాలని ఉంది. అది ఎక్స్పీరియన్స్ చేసేసేసి నేను మళ్ళీ ఏదో ఒక రెస్టారెంట్లో పోయి మంచి బిర్యానీ అంతా తినేసేసేసి రుచితో వెళ్ళిపోతా. కొడితే ఒకే కొట్టులో 5 గంటల్లో ఇంట్లో ఉండాలి. కొట్టుకుంటే మామూలు ఉండద్దు, గంటలు ఎక్కుతుంది. ఈ అమ్మాయి రైడ్ ఏందో నాకు అర్థం కాలేదు, కానీ అంతే ఇక అది అసలు ఏం రైడో కూడా అర్థం కాలేదు. చూసారా అలా వెళ్ళిపోయిందో, అసలు వెళ్ళిపోవడం ఏంది. మళ్ళీ పెద్ద టైం కూడా పట్టలేదు, ఎంత తిరిగిందో తెలియదు. కానీ అమ్మో నేను అమ్మ జీవితం వద్దురా బాబు. సరే మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం, చూద్దాం ఎలా ఉంటుంది. ఈ రైడ్ మాత్రం టెర్రిఫిక్. ఎంత టెర్రిఫిక్ అంటే హార్ట్ పేషెంట్స్ గల్లంతే, చాలా టెర్రిఫిక్ ఉంది. కొంచెం కింద సామాన్లు జాగ్రత్తగా ఉంచుకొని వెళ్ళాలి, వెళ్ళేటోళ్ళు జాగ్రత్తగా. బయటకు వచ్చేలోపు నైట్ అయిపోయింది కూడా. ఒక రైడ్ కోసం వెళ్ళాం. రైడ్ మాత్రం ర్యాంప్ ఆడిచ్చింది, కానీ బయటకు వచ్చేలోపు లేట్ అయిపోయింది. సో నైట్ ఇక్కడ ఏదో ఫెస్ట్ ఉందంట, ఫుడ్ ఫెస్ట్. చూద్దాం ఏమైనా ఫన్ ఉంటుందా. Like this way. ఈ పార్క్ మార్నింగ్ కంటే నైట్ ఇంకా బాగుంది. చూసుకో మామ, సూపర్ ఉంది. ఫుల్ ఎగ్జాస్టెడ్, బట్ ఛాన్సే లేదు. మొత్తం అన్ని రైడ్ తిరిగేదాకా తిరగంది ఇంటికి బాగుంది. కానీ బాగుంది, మొత్తం అదిరిపోయింది. Halloween vibe is everywhere. Halloween vibes ఎఫెక్ట్స్ అన్నీ ఉన్నాయి ఈరోజు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఇది ఎక్కేద్దామని ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. ఆల్రెడీ లెంత్ ఎక్కువైపోయింది. సో ఇంటికి వెళ్ళి మంచి బిర్యానీ తిందామని అనుకున్నాం, కానీ సెట్ కాలేదు. హైదరాబాద్ హౌస్కి వెళ్ళి మంచి బిర్యానీ తినేసేసి ఇంటికి వెళ్ళిపోయాం. ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.